లేక ప్రిపేర్ చేశాం. సార్ వాళ్ళందరూ సంతకం పెట్టారు. ఇంకొక విన్నపం కూడా చేస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళం, వేదిక మీద ఉన్న వాళ్ళం, ఇంకా ఎవరైనా కలిసి వచ్చే వాళ్ళు ఉంటే ఒకరోజు ఒక 10-15 మంది ప్రతినిధి బృందం మేధావుల తరపున ఈ సభ తీర్మానంగా ముఖ్యమంత్రి గారికి కలిసి చెప్పడానికి ఒక ప్రయత్నం చేద్దాం. మీరు ఒక చిన్న ప్రయత్నం మీ వైపు నుంచి జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అవతలి వాళ్ళను కూడా కన్విన్స్ చేయండి. మేము ఈ దేశంలో అందరి నాయకత్వంలో పనిచేశాం. ఈ దేశంలో అందరి నాయకత్వంలో సామాజిక శ్రేణి పై నుంచి కింది వరకు కారంచెడులో మా పల్లెని శ్మశానంగా మారుస్తే మాంసం ముద్దలని పట్టుకొని ఈ దేశమంతా మాకు మద్దతుగా నిలబడి పోరాటం చేసిన కత్తి పద్మారావు గారికి, బొజ్జ తారకం గారికి మేము ఎప్పుడు వినమ్రంగా నమస్కరిస్తాం. అట్లే ఈ దేశంలో జరిగిన అన్ని పోరాటాల్లో మా భాగస్వామ్యం ఉన్నది. విప్లవోద్యమం నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు. కానీ ఈ 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న నాయకుడు మందకృష్ణన్న. మీ అందరికీ తెలుసు, వ్యక్తిత్వ హననం చేయటం అనే ఒక కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంలో కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక నాయకుడు కింది వర్గం నుంచి తయారై రావడానికి ఎంత సమయం పడుతుంది? పై వర్గాల నుంచి కొన్ని అవకాశాలు సమకూరిన సందర్భం నుంచి నాయకుడు తయారై రావడానికి సులభంగా ఉంటుంది. కానీ కింది వర్గం నుంచి రావడం చాలా కష్టం. ఎదిగిన నాయకులు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ సమాజానిదే. అందుకే కేంద్రం చట్టం చేయొచ్చు కదా, చేయొచ్చు. ఎవరన్నా వద్దన్నారా? కేంద్రమే పార్లమెంట్లో బిల్లు పెట్టి 341 ఆర్టికల్ను సవరించి దేశవ్యాప్తంగా చట్టం చేస్తే మంచిదే. చేయడానికి మీరేమైనా చేశారా? అవతలి వాళ్ళు మీరేమైనా అడిగారా? అడగలేదే. రెండవది, దేశమంతా అమలు చేయవలసింది తెలంగాణలో ఎందుకు పోరాటం చేస్తున్నారు అంటే, దేశమంతా చిన్న రాష్ట్రాల డిమాండ్లు చాలా ఉన్నాయండి. విదర్భ కొట్లాడుతున్నది, ఆ పశ్చిమ బెంగాల్లో ఒక రాష్ట్రం కొట్లాడుతున్నది. చాలా డిమాండ్లు ఉన్నాయి, చిన్న రాష్ట్రాల డిమాండ్లు. దేశమంతా చిన్న రాష్ట్రాల డిమాండ్లు వదిలేసి తెలంగాణ డిమాండ్ కోసం ఎందుకు చేసినాం? కనుక తర్కం అనేది, అవతల వైపు నుంచి వచ్చే తర్కము ఎట్లుండాలి? శాస్త్రబద్ధంగా ఉంటే ఆ తర్కాన్ని మనం ఎంత దూరమైన చర్చ చేయవచ్చు. అది గతి తర్కంగా ఉంటే ఇంకా సంతోషపడతాం. కానీ అది జడతర్కంగా, అది యాంత్రికంగా ఉంటే అసలు సమస్య మొదలవుతుంది. దానితో పాటు ఆయన పనిచేస్తే బీజేపీ వైపు వెళ్ళడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమైనా అంటే ఎవరిని అవమానిస్తున్నారు మీరు? సార్, ఈ మధ్య చాలా వాదనలు బయలుదేరాయి సార్. సహజంగా బయలుదేరుతూ ఉంటాయి. ఇప్పుడే దేశపతి అన్న అంటూ ఉన్నాడు, డిసెంబర్ 9వ తారీఖు నాడు 2009 తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టిన తర్వాత ప్రకటన వచ్చిన తర్వాత, బిల్లు పెట్టలేదు, ప్రకటన వచ్చిన తర్వాత చిదంబరం గారు అర్ధరాత్రి ప్రకటించాక ఏం జరిగిందో మనం అందరం చూసాం. అట్లాంటి ఒకానొక స్థితిలో ఉన్నాం. ఈ సందర్భంలో అందరూ ఏకమవుతారు. దీన్ని అడ్డుకునేటోళ్ళు ఏకమవుతారు. ఈ అడ్డుకునేటోళ్ళు ఏకమై వారి వారి వాదనలు అన్ని రకాలుగా వినిపిస్తున్నారు. ఆ వినిపించే క్రమంలో వ్యక్తిగతంగా మందకృష్ణన్న మీద ఉండే కోపం కొందరికి, వ్యక్తిగతంగా కొందరికి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడలేదని, వాళ్ళకు అనుకూలంగా చేయలేదని, ఆ కోపముతో మొత్తము వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పెద్దలు, మేధావుల పేరు మీద కొందరు బయలుదేరారు. ఈ వాదన ప్రభుత్వం వరకు కూడా వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని ఉదాసీన వైఖరిలోకి నెట్టివేసే ఒక ప్రమాదం కూడా ఉండవచ్చని మా ఆందోళన. ఆ ఉదాసీన వైఖరికి ప్రభుత్వాన్ని కొందరు నెట్టివేయకుండా మీరు నిర్దిష్టంగా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టే పని మీరు చేస్తారని మీ వీణ మాకు ఆశ ఉన్నది. ఇప్పుడు ప్రకటించారు కనుక సీఎం గారి వద్దకు ఏ ఆలోచన వెళ్ళినా అది తప్పుడు ఆలోచన అని తప్పనిసరిగా మీరు ఆయనకు చెబుతారని మా విశ్వాసం. తప్పనిసరిగా మీరు
మీ నాయకత్వంలో, కోదండ సార్ నాయకత్వంలో మనం తెలంగాణ సాధించుకున్నాం. వారి నాయకత్వంలోనే వర్గీకరణ సాధించుకోవాలని ఇంత సంతోషంగా సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కాదు, ఎంఎస్ఎఫ్ పిల్లలు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేధావి టీచర్లు, లాయర్లు, ఇంజనీర్లు, బిహెచ్ఎల్ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగస్తులు, వీళ్ళందరూ ఎంతో కొంత చదువుకొని ఆలోచన చేస్తున్న వాళ్ళు వచ్చారు. వర్గీకరణ అతి త్వరలో అమలై చట్టరూపం దాల్చాక 20 నుంచి 30 వేల మందితో ఎల్బీ స్టేడియం గ్రౌండ్లో మళ్ళీ మీ అందరి సమక్షంలో మేము ఒక సభ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే మిత్రులారా, ఈ సభలోకి ఈ మధ్య కాలంలో ఏదైనా సరే బరిగీసి నిలబడినప్పుడు అన్యాయం న్యాయం మధ్యలో గీత గీసినాక మేము న్యాయం పక్షమే, ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం పక్షం ఉండం, న్యాయం పక్షమే అని ఆ బరిగీసి నిలబడి మాట్లాడుతున్న నా ఇద్దరు తమ్ముళ్ళు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ను వేదిక మీదకి రావాల్సిందో కోరుకుంటున్నా. అదేవిధంగా నా తమ్ముడు తెలంగాణ విఠల్ ఆయన పేరు తెలంగాణ విఠల్ అని మేము ఎప్పుడో 96లో పెట్టుకున్నటువంటి పేరు. వారిద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఈ వేదిక దగ్గరికి ఎప్పుడెప్పుడా బెబ్బిల్లాక దూకుదామా అని ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న కళాలకు పదును పెట్టి ఎదురు చూస్తున్న నా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇన్నాళ్ళు అన్న దళిత ఉద్యమం కోసం రాశాము పాడాము, తెలంగాణ ఉద్యమం కోసం రాశాము పాడాము, విప్లవోద్యమం కోసం రాశాము పాడాము, మొట్టమొదటిసారి ఇప్పుడు నా కులం కోసం నేను రాసి పాడడానికి ముందుకొచ్చామన్నా అని ప్రకటించారు.